హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి అతి తక్కువ ధరలో 15,00,000 ఆరోగ్య బీమా అయితే మీకు ఏ విధంగా వర్తించిందనేది ఈ వీడియోలో చూస్తున్నా. మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి బ్రోచర్లో మనకి ఇక్కడ రూ. 899 మనకు 15,00,000 ఆరోగ్య బీమా అనేది అందించబడుతుంది. సో ఈ ఆరోగ్య బీమా అనేది మనకు ప్రీమియం ఒక్క పర్సన్కి వచ్చేసి 899, ఇద్దరికి వచ్చేసి 1399, అలాగే ఇంట్లో తల్లి తండ్రి ఒక చిల్డ్రన్ అయితే 1599, ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకి వచ్చేసి 2199 అనేది ఈ విధంగా ప్రీమియం ఉంటుంది. సో మనకు దీనికి ఏజ్ అర్హత వచ్చేసి 60 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అన్నమాట. సో మనకు ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నాక 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ అయిపోయాక మనకు హాస్పిటల్లో ఏదైనా కారణం చేత అడ్మిట్ అయినప్పుడు మొదటి 2 లక్షలు మన చేతి ద్వారా ఖర్చు అయినాక మాత్రమే మనకు 2,00,000 రూపాయల నుండి ఇన్సూరెన్స్ అనేది మనకు వర్తిస్తుంది. అలా ఎందుకంటే మనకు ఈ ప్రీమియం అనేది చాలా తక్కువ కాబట్టి ఎలాంటి మనకు హెల్త్ చెకప్ లాంటివి చేయకుండా మాత్రం మనకి ఇన్సూరెన్స్ అందిస్తున్నారు. అలాగే ఎవరైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ మాత్రం ఇందులో పనిచేయవు. ఎవరైనా బీపీ, షుగర్ ఇలాంటి వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకొని వాటిని చికిత్స చేసుకోవచ్చు అనుకుంటారు. సో వాళ్ళకు పనిచేయవు. అలాగే మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇది ఆలోచించి తీసుకోండి. అలాగే మనకు ఈ డైరెక్ట్ ఫస్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక రూపాయి నుండి 15,00,000 వరకు కూడా ఇన్సూరెన్స్ కావాలి అని అనుకుంటే మనకు ఈ కింద చూసుకున్నట్లయితే మొదటి 2,00,000 ఆరోగ్య బీమా కవరేజ్ పొందడానికి క్రింద ఇవ్వబడిన కుటుంబ ఆరోగ్య పాలసీని తీసుకోవచ్చు. సో దీనిలో ఏజ్ వచ్చేసి 18 నుండి 60 సంవత్సరాలు. సో మనకు మొదటి 2,00,000 మీద 1,00,000 కింది 2,00,000 ఏజ్ అది ప్రీమియం బట్టి మనకి ఇక్కడ ఏజ్ని బట్టి ప్రీమియం అనేది ఉంది. మొదటి లక్షకి వయసు 0 నుండి 40 సంవత్సరాల వరకు 3,774. అలాగే ఫ్యామిలీకి అనే ఒక్కొక్కరికి ఇక్కడ మనకైతే ప్రీమియం అయితే ఉంది. సో మనకు ఈ 2,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా ఇందులో ప్రీ ఎగ్జిస్టింగ్ ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా ప్రీ ఎగ్జిస్ట్ డిసీజ్కి ఎవరు కూడా చికిత్స అందజేయరు. అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఎవరన్నా ఇన్సూరెన్స్ నాకు మొదటి రూపాయి నుండి 15,00,000 ఇన్సూరెన్స్ వరకు కావాలంటే ఇక్కడ 2,00,000 ప్లస్ 15,00,000 మొత్తం 17,00,000 గాను ఇన్సూరెన్స్ ఎవరైనా చేసుకోవాలంటే ఒక్కరికి 4,800 ప్లస్ 899 రెండు కలిపి ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మనకు రూపాయి నుండి 15,00,000 వరకు అనేది మనకి ఇన్సూరెన్స్ అనేది అందివ్వడం జరుగుతుంది. సో మీకు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కానీ దగ్గరలో ఉన్న బీసీ పాయింట్కి వెళ్ళినట్లయితే వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది మీకు చేసి మీకు బాండ్ అనేది మీ చేతికి అందించడం జరుగుతుంది.